స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఒక వ్యక్తిగత కథనాన్ని లోతుగా చూడబోతున్నాము. ఇది ఒక వ్యక్తి తన జీవితాంతం చేసిన ఒక ఆధ్యాత్మిక అన్వేషణ అన్నమాట. అవును. అంటే భక్తి మార్గాలు, యోగాభ్యాసాలు, చివరికి రెండుసార్లు మరణం అంచుల దాకా వెళ్లిన అనుభవాలు, ఇలా చాలా మలుపులున్నాయందులో. నిజమే, ఇది చాలా చిన్న వయసులోనే, అంటే ఒక 3 ఏళ్ల వయసులో మొదలైన అన్వేషణ, నేను ఎవరు అనే ఒక తాత్వికమైన ప్రశ్నతో మొదలై జీవితంలో రకరకాల దశల్లో వేర్వేరు ఆధ్యాత్మిక మార్గాలను వెతుక్కుంటూ సాగిన ప్రయాణమిది. ఇప్పుడు మన ముందున్న ఈ కథనం నుంచి ముఖ్యమైన ఆలోచనలను, ఆ అంతర్దృష్టులను బయటకు తీయడమే మన ప్రయత్నం. సరే, అయితే మరి ఆలస్యం చేయకుండా ఈ కథనంలోకి వెళ్దాం. ఇందులో దొరికే విషయాలు కేవలం ఒకరి ప్రయాణానికి సంబంధించినవి మాత్రమే కాకుండా మనందరికీ కూడా, అంటే జీవితం, నమ్మకం, స్వీయ ఆవిష్కరణ లాంటి విషయాలపై ఆలోచనలు రేకెత్తిస్తాయనిపిస్తుంది. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. కథ మొదలవ్వడమే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు. కేవలం 3 ఏళ్ల వయసులో నేనెవరు, ఇప్పటిదాకా ఎక్కడున్నాను లాంటి ప్రశ్నలొచ్చాయట ఆయనకి. సాధారణంగా ఆ వయసు పిల్లలకు ఇలాంటి ఆలోచనలు రావు కదా. పైగా తనని తాను వేరే గ్రహం నుంచి వచ్చి భూమిమీద జైల్లో ఉన్నట్టు ఊహించుకునేవారట. అవును, అది చాలా అసాధారణం. నిజానికి కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని కొంచెం వింతగా చూసేవారని ఆయనే రాసుకున్నారు. అయితే అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి బీజం, పునాదిక్కడే పడిందని చెప్పాలి మనం. అతని ముత్తవ్య అతనికి మొదటి గురువు. ఆమె ద్వారానే గణపతి పూజ, మురుగన్, శివుడ పూజలు ఇవన్నీ నేర్చుకున్నారు. ఆ ముత్తవ్వ చెప్పిన మాటలు కూడా కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఒకటి, మనం ధర్మంగా ఉంటేనే దేవుడిని చేరతాం అని చెప్పడం. అవును. ఇంకొకటి, దేవుడు ఉన్నాడా అని అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా అది ఉన్నాడనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు అని చెప్పడం. చిన్నప్పుడు దీని లోతు అర్థం కాకపోయినా తర్వాత అతని ఆలోచనల మీద ఇది చాలా ప్రభావం చూపినట్టుంది. ఒక ప్రాముఖ్యతను సూచిస్తోందనిపిస్తోంది. అంటే ఆ దైవం ఉనికి అనేది చాలా వరకు వ్యక్తి నమ్మకంపై ఆధారపడి ఉంటుందని పరోక్షంగా చెప్పినట్లు. అవును. ఆ ముత్తవ్వను అందరూ తంగదేవతై అని పిలిచేవారట, అంటే బంగారు దేవత అని. ఆమె స్పర్శతోనే తనకు ఒక రకమైన ఆధ్యాత్మిక దీక్ష లాంటిది కలిగిందని కూడా కథకుడు భావించారు. ఈ భక్తి మార్గంలో దాదాపు 15 ఏళ్ల వయసు వరకు కొనసాగారు. ఆ తరువాత 15 ఏళ్ల వయసులో దారి మారింది అంటున్నారు. వేదాద్రి మహర్షి స్థాపించిన మనవలక్కళై మంత్రం అనే సంస్థలో చేరి యోగా, ధ్యానం నేర్చుకోవడం మొదలుపెట్టారట. అక్కడ దేవుడికి ఒక కొత్త అర్థం దొరికిందని, యోగాభ్యాసంలో బాగా నైపుణ్యం సాధించి అరుళ్ సెల్వర్, అంటే జ్ఞానసంపన్నుడు అనే బిరుదు కూడా పొందారట. అవును, ఈ యోగా మార్గంలో సుమారు 10 ఏళ్లు గడిపారు. ఇందులో యోగాసనాలు, తర్వాత అగత్తాయు, అంటే మనసు లోపలికి చూసుకోవడం, ఆత్మ పరిశీలన లాంటిది. పురత్తాయువు అంటే బాహ్య ప్రపంచాన్ని విశ్లేషించటం, ఇంకా కాయకల్ప అంటే శరీరాన్ని యవ్వనంగా ఉంచుకునే పద్ధతి, ఇవన్నీ నేర్చుకున్నారు. అయినా కూడా ఏదో అసంతృప్తి, ఏదో లోపం ఉందని, సంపూర్ణమైన స్పష్టత రాలేదని ఆయన ఫీలయ్యారు. ఆ మేజ్ఞాన తత్వానికి, అంటే ఆధ్యాత్మిక తత్వానికి, నిజ జీవితానికి మధ్య కొంచెం చిన్న గ్యాప్ ఉన్నట్లు అనిపించింది ఆయనకు. అయితే దీని వెనుక బహుశా ఒక కారణం ఉండొచ్చు అని తర్వాత ఆయన గ్రహించారు. వేదాద్రి మహర్షి కావాలని ఈ చిన్న అంతరాన్ని ఉంచారేమో అని. అలా చేయడం వల్లే ఆయన చెప్పిన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరాయని కూడా అభిప్రాయపడ్డారు. అంటే మరీ కఠినమైన నిజాలను మొదట్లోనే చెప్తే అందరూ దాన్ని స్వీకరించలేకపోవచ్చు కదా. ఇది ఆసక్తికరమైన విశ్లేషణే. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా దశల వారీగా, కొంచెం సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం వల్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతారేమో. ఆ తర్వాత లోతైన విషయాలు గ్రహించడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇక 26 ఏళ్ల వయసులో జీవితం మరో మలుపు తీసుకుంది. ఒక బైక్ యాక్సిడెంట్ అయిందట. దానివల్ల 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. ఆ సమయంలో ఆలోచనలు బాగా మారాయి. జీవితంలో సంతోషంగా ఉండటం చాలా ముఖ్యమనిపించింది. మరి సంతోషానికి, ఆనందానికి ప్రతీక మహావిష్ణువు అని బలంగా నమ్మటం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి కథనం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది అనిపిస్తుంది. అవును. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి మొదటిసారి తిరుపతి వెళ్లారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు తనకు తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరిగాయట. అబ్బా!
చాలా కాలం దూరంగా ఉన్న తల్లిని కలిసిన అనుభూతి కలిగిందని, దాదాపు 2 గంటల పాటు ఏడుస్తూనే ఉన్నానని రాశారు. ఇది అతని జీవితంలో ఒక చాలా ముఖ్యమైన మార్పు. ఈ మార్పు తర్వాత పూర్తిస్థాయి విష్ణుభక్తుడిగా మారిపోయారు. ఈ భక్తి తనకు ఎంతో మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఆ నామాలు జపించటం, గుళ్లకు వెళ్లటం ఇవన్నీ ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్పారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు వ్యక్తిగతంగా కూడా అంతా బాగుంది. వివాహం, పిల్లలు, ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదగడం, విదేశాలకు వెళ్లడం అన్నీ అనుకూలంగా జరిగేయట. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఉంది. ఈ విష్ణుభక్తితో పాటు ఒక స్నేహితుడి సలహాతో జాతకంలో ఉన్న కర్మ వినయ్ అంటే పూర్వకర్మల ప్రభావం అంటారు కదా, ఆ దోషాల నివారణ కోసం కాలభైరవ పూజలు కూడా మొదలుపెట్టారు. ఓ అలాగా. అవును. దిండుకల్లోని అభిరామి అమ్మన్ గుడి, తాడికొంబు సౌందర్యరాజ పెరుమాళ్ గుడిలోని కాలభైరవులను క్రమం తప్పకుండా పూజించేవారట. ఈ భైరవ పూజ వల్లే తన కష్టాలు తీరిపోయి మంచి వైవాహిక జీవితం లభించిందని ఆయన గట్టిగా నమ్మారు. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వస్తున్నామనుకుంటా. మొదటిసారి మృత్యువు అంచులకు వెళ్లిన అనుభవం. అవును. ఇది 2007లో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగింది. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ ఆయన స్నేహితుడు కూడాట కోబాలమిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే విటమిన్ B12 ఇంజెక్షన్. తర్వాత ప్రాణం శరీరం నుంచి వేరుపడిపోయి నేరుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడినట్లు అనిపించిందట. అబ్బా! స్వామిని మాటల్లో వర్ణించలేని తేజస్సుతో, తల్లిలాంటి కరుణతో నవ్వుతూ చూశానని రాశారు. ఆ క్షణంలో కుటుంబం, ఉద్యోగం, భూమిమీద జీవితం ఏవీ గుర్తులేవట. ఏమీ లేవు. కేవలం ఆ స్వామి తేజస్సులో కలిసిపోవాలనే తీవ్రమైన కోరిక కలిగిందట. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరో వెనకి గట్టిగా లాగినట్లు అనిపించి కళ్ళు తెరిస్తే హాస్పిటల్ బెడ్పై ఉన్నారు. ఎదురుగా డాక్టర్ మరో ఇంజెక్షన్తో నిలబడి ఉన్నారట. అసలు ఏం జరిగిందంటే, ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం మొదటి ఇంజెక్షన్ ఎలర్జీ వల్ల ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. దాదాపు ప్రాణం పోయినంత పనైంది. అయ్యో! ఆ డాక్టర్ దగ్గరున్న ఒకే ఒక విరుగుడు మందును తను కూడా పూజించే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఇవ్వడంతో ప్రాణం నిలిచిందట. కాని ఇక్కడ కథకుడి స్పందన వింటే మనకు ఆశ్చర్యం వేస్తోంది. అవును, అదే విచిత్రం. ప్రాణం కాపాడిన డాక్టర్పై కృతజ్ఞత చూపాల్సింది పోయి స్వామితో కలిసిపోయే గొప్ప అవకాశాన్ని చెడగొట్టాడని ఆయనపై విపరీతమైన కోపం వచ్చిందట. థ్యాంక్స్ చెప్పలేదు, బిల్ కూడా కట్టకుండా ఇంటికి వెళ్ళిపోయారట. ఈ అనుభవం తర్వాత ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. సంపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి నమ్మేవాళ్లకు మరణమనేది దుఃఖం కాదు, అదే అసలైన పరమానందమని. ఆ తర్వాత తను చనిపోయి బ్రతికానని, దీనికి కారణం బహుశా ఆ కాలభైరవుని అనుగ్రహమేనని భావించి స్నేహితుడి ద్వారా పళనికొండ కింద ఉన్న కాలభైరవునికి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఈ అనుభవం అతని నమ్మకాన్ని ఇంకా పెంచింది. ఈ మొదటి మరణానికి దగ్గరనుభవం తర్వాత అతని జీవితంలో మరిన్ని మార్పులొచ్చాయని రాశారు. ముఖ్యంగా ప్రకృతి ఆహారం, సిద్ధవైద్యం వైపు ఆసక్తి పెరిగింది. అవును. ఇంటర్నెట్ ద్వారా సిద్ధులు గురించి, అందులోనూ ముఖ్యంగా అగస్త్య మహాముని గురించి తెలుసుకున్నారు. అగస్త్యుడు అంటే తమిళులకు అత్యంత పూజ్యనీయుడు కదా. తమిళ వ్యాకరణాన్ని అందించినవాడు, సిద్ధ వైద్యానికి పితామహుడు, వర్మకళ అంటే శరీరంలోని కీలక స్థానాల విజ్ఞానం, మంత్రశాస్త్రం ఇలా ఎన్నో తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గురించి తెలుసుకున్నాక అగస్త్యుడిపై ప్రగాఢమైన భక్తి ఏర్పడింది. ఎంతలా అంటే తమిళుడు మొదటి దేవుడు అగస్త్యుడు, తమిళుడు వేదం తిరుక్కురళ్ అని నమ్మేంతగా మారిపోయారు. అయితే సరిగ్గా ఈ సమయంలోనే మాంసాహారం పూర్తిగా మానేశారట. ఎంత చలి దేశంలో ఉన్నా సరే మద్యం ముట్టుకోకూడదని కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. మంచి మార్పులు. ఇప్పుడు రెండవ గాఢమైన అనుభవం గురించి చూద్దాం. ఇది 2015లో జర్మనీలో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగింది. స్విమ్మింగ్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారట. నీటిలో శ్వాసను ఎక్కువసేపు ఆపలేకపోవడంతో ఇంటర్నెట్లో ప్రాణాయామం గురించి వెతికారు. అక్కడ ప్రముఖ తమిళు రచయిత బాలకుమారం ప్రాణాయామంపై చేసిన ఒక ప్రసంగం విని చాలా స్ఫూర్తి పొందారట. వెంటనే అగస్త్యుడిని ప్రార్థించి ప్రాణాయామం చేయడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం! 5 సెకండ్ల వరకు ఆపగలిగే స్థాయికి చేరుకున్నారు. ఇది అతనిని పూర్తిగా భక్తి మార్గం నుంచి మళ్లీ యోగమార్గం వైపు తీసుకొచ్చింది. ఈ సాధన వల్ల 6 నెలల్లో 12 కిలోల బరువు తగ్గడం, చురుకుదనం పెరగడం, చలిని తట్టుకునే శక్తి రావడం వంటి శారీరక మార్పులు కూడా గమనించారట.
అయితే ఇక్కడే ఒక ప్రమాదం జరిగింది కదా. సరైన గురువు లేకుండా ఒకరోజు సాయంత్రం ప్రాణాయామంతో పాటు కొన్ని ప్రమాదకరమైన హఠయోగ అభ్యాసాలను వాటి వివరాలు చెప్పలేదు కాని కలిపి చేసేశారు. అవును, అదే పెద్ద పొరపాటు. శ్వాసను పూర్తిగా బిగబట్టి వదిలే సమయంలో మళ్లీ మొదటిసారిలాగే ప్రాణం శరీరం నుండి వేరుపడింది. కాని ఈసారి అనుభవం వేరేలా ఉంది. ఒక ప్రకాశవంతమైన కాంతి పుంజంలోకి వెళ్ళిపోయారట. ఈసారి స్పృహలోనే ఉన్నారు, ఆలోచించగలుగుతున్నారు, కాని తనకొక రూపం లేదని గ్రహించారు. చుట్టూ ఉన్న గది, వస్తువులు ఏవీ కనిపించలేదు, అంతా కాంతిమయంగానే ఉందట. మొదట కొన్ని నిమిషాలు ఆ అనుభూతిలో ఆనందంగానే ఉన్నా, తరువాత తిరిగి శరీరంలోకి ఎలా వెళ్లాలనే భయం పట్టుకుంది. అయ్యో, ఏదో పెద్ద తప్పు చేసేశానే, శరీరం లేకపోతే ఎలా అనే ఆందోళన మొదలైంది. ఆ సమయంలో అంతకుముందు సంవత్సరమే ఎంతో భక్తితో జపించి సిద్ధి పొందిన అగస్త్య గురుమంత్రం గుర్తొచ్చింది అంటున్నారు. అవును. వెంటనే అగస్త్య, నువ్వే కాపాడాలి అని ఆ మంత్రాన్ని మనసులో జపించడం మొదలుపెట్టారట. అలా జపిస్తుండగా ఎవరో పైనుంచి కిందికి గట్టిగా నొక్కినట్లు అనిపించి ఒక్కసారిగా శరీరంలోకి తిరిగి వచ్చేశారు. అప్పుడు కాని అమ్మయా, బ్రతికిపోయానురా దేవుడా అని ఊపిరి పీల్చుకోలేదు. భయంకరమైన అనుభవం ఇది కూడా. ఈ అనుభవం తరువాత కొన్ని రోజులపాటు ఒళ్ళు నొప్పులు, అసౌకర్యంగా ఉందని రాశారు. ఇక్కడ మూల రచయిత చాలా గట్టిగా ఒక హెచ్చరిక చేశారు. సరైన గురువు మార్గదర్శకత్వం లేకుండా ఇలాంటి ప్రాణాయామ, యోగా పద్ధతులు అస్సలు ప్రయత్నించవద్దు. ఇది ప్రాణాలకే ప్రమాదం. ఇది చాలా ముఖ్యం, అందరం గుర్తుంచుకోవాలి. అవును, యోగా, ప్రాణాయామ పద్ధతులు చాలా శక్తిమంతమైనవే. వాటిని నిపుణుల పర్యవేక్షణలోనే చెయ్యాలి, అస్సలు సంత ప్రయోగాలు చెయ్యకూడదు. అంతటితో ఆగలేదు కదా. ఈ రెండవ అనుభవం యొక్క దుష్ప్రభావం వల్ల కడుపులో సూదితో గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలైంది అన్నారు. దాన్ని గున్మరోగము అని పేర్కొన్నారు. అవును, దానికి కూడా అగస్త్యుడినే ధ్యానించి పరిష్కారం అడిగారట. రాత్రి పడుకునే ముందు త్రిఫలాచూర్ణం, ఉదయం వెన్న తినమని ఆయనకు అంతర్వాణి ద్వారా సూచన అందినట్లు, అలా చేయడంతో నెల రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని రాశారు. అంటే ఆయన్ని నడిపించే శక్తి ఏదో ఉందని ఆయన నమ్మకం అన్నమాట. ఖచ్చితంగా. చూసారా, ఈ రెండు అనుభవాలు ఎంత భిన్నంగా ఉన్నాయో. మొదటిసారి మరణం ఆనందంగా అనిపిస్తే రెండోసారి భయపెట్టింది. నిజమే. ఈ అనుభవాల తర్వాత సరైన మార్గదర్శకత్వం ఎంత అవసరమో ఆయనకు పూర్తిగా అర్థమైంది. సరైన ప్రాణాయామ గురువు కోసం మళ్లీ అగస్త్యుడినే ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలించి మదురైకి చెందిన ఒక ప్రొఫెసర్ పరిచయమయ్యారట. ఆయన ఒక కొత్త దారి చూపించారు. అదే వీటిల్వాసి యోగం. వీటిల్వాసి యోగం అంటే ఇంట్లో ఉంటూనే, గృహస్థ జీవితాన్ని గడుపుతూనే వాసియోగం. అది ఒక రకమైన ప్రాణాయామ పద్ధతి అనుకుంటా. దాని ద్వారా మూలాధార చక్రంపై దృష్టి పెట్టి సాధన చేయమని సలహా ఇచ్చారట. ఈ సలహా ఆయనకు ఎంతో ఉపశమనాన్ని, ఒక స్పష్టతను ఇచ్చింది. అంటే దేవుణ్ణి చేరడానికి, మోక్షం పొందడానికి అడవులకు వెళ్లి తపస్సులు చేయాల్సిన అవసరం లేదని, కఠినమైన సాధనలు ఒక్కటే మార్గం కాదని అర్థమైంది. సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఇష్టదైవాన్ని పూజిస్తూ, సరైన పద్ధతిలో సాధన చేస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చనే నమ్మకం కలిగింది. ఇది నిజంగా చాలామందికి ఊరటనిచ్చే విషయం కదా. ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేయాలి అనే ఒక అభిప్రాయం ఉంటుంది చాలాసార్లు. అవును. కాని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా ఉన్నత స్థితికి చేరవచ్చని ఇది చెబుతోంది. ఖచ్చితంగా. తన జాతకాన్ని పరిశీలించినప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన విషయం గమనించారట. 2015లో జరిగిన ఈ రెండవ అనుభవం సరిగ్గా జ్ఞానకారకుడు అని చెప్పే కేతువు యొక్క దశ ప్రారంభంలో జరిగిందట. ఓ! తన జీవితంలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక మలుపులకు, అనుభవాలకు ఇదే కారణం కావచ్చని ఆయన భావించారు. అన్నిటికీ సరైన సమయం రావాలి అని, దానికి మనం చేసే ధర్మం, పెద్దల ఆశీస్సులు కూడా తోడవ్వాలని ఆయన నమ్మకం. మరి ఇన్ని అనుభవాల తరువాత, ఇన్ని మార్గాల తరువాత ఆయన చివరిగా ఏమని నిర్ధారించుకున్నారు? జీవితానికి అర్థమేమిటి అని ఆయనకనిపించింది? అంతిమంగా కర్మయోగ మార్గమే ఉత్తమమైనదని ఆయన నిర్ధారణకు వచ్చారు. అంటే ధర్మంగా సంపాదించడం, కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం, దేవుణ్ణి ప్రార్థించడం. భగవద్గీత చెప్పినట్లుగా మన పనులు మనం చేస్తూ, ఫలితంపై ఆసక్తి లేకుండా అన్నీ దైవానికి అర్పించడం. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే అసలైన యోగమని గ్రహించారు. దీనికి నిదర్శనంగా ఒక సంఘటనను కూడా పంచుకున్నారు కదా. అది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు మనకు. అవును, అది కొంచెం. ఒకరోజు పూజకు పూలు దొరకలేదని బాధపడుతూ తన 2 కుమార్తెలను అగస్త్యుడి పటం ముందు నిలబెట్టి, స్వామీ,
ఈ రోజు నుండి ఈ పిల్లలు మీ కుమార్తెలు. నేను కేవలం నీ సేవకుడుగా వీరిని పెంచి పెద్ద చేస్తాను. వారి మంచి చెడ్డలు కష్టసుఖాలు అన్నీ నీ బాధ్యతే అని పూర్తిగా సమర్పణ చేసేశారట. ఇది బాధ్యతల నుండి పారిపోవడంలాగా అనిపించినా ఆయన ఉద్దేశం అది కాదు. బాధ్యతలను దైవ సంకల్పంగా భావించి మరింత శ్రద్ధగా నిర్వర్తించే ప్రయత్నమది. అవును. పైగా దేవుడి పేరు చెప్పి కుటుంబాన్ని, బాధ్యతలను గాలికి వదిలేయడం అగస్త్యుడికి అస్సలిష్టం ఉండదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. హ్మ్. సరైన యోగ మార్గంలో ఉన్న గృహస్థులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారని, అయితే ఈ మార్గంలో నకిలీ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒకవేళ సరైన గురువు దొరకపోతే అప్పుడేం చేయమన్నారు? అదే, ఒకవేళ సరైన గురువు దొరకకపోతే ఏవో తెలియని సంక్లిష్టమైన యోగ పద్ధతుల్లోకి వెళ్లకుండా సులభమైన భక్తి మార్గంలోనే తమకు నచ్చిన దేవుణ్ణి లేదా తమకిష్టమైన సిద్ధుడిని, అయితే ఆయన మనిషి రూపంలోనో గురువు కారాదు, పూజించుకోవడమే సురక్షితం, శ్రేయస్కరమని కూడా సూచించారు. ఇది కూడా చాలా ఆచరణాత్మకమైన సలహా. అందరికీ కఠిన యోగ మార్గాలు సరిపోకపోవచ్చు కదా, సరిగ్గా. లేదా ప్రమాదకరం కూడా కావచ్చు. అలాంటివారు తమకు సులభంగా సురక్షితంగా అనిపించే భక్తి మార్గాన్ని అనుసరించడం ఉత్తమం అని చెప్పడం. మొత్తానికి ఈరోజు మనం ఒక వ్యక్తి జీవితంలోని అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చూశాము. చిన్ననాటి ప్రశ్నల నుండి మొదలుకొని భక్తి, యోగ, మరణానికి చేరువైన అనుభవాలు, సిద్ధుల మార్గం, చివరికి అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ కర్మయోగాన్ని ఎంచుకోవడం వరకు ఎన్నో దశలు, ఎన్నో పాఠాలున్నాయిందులో. ఆ మొదటి అనుభవంలో మరణాన్ని ఆనందంగా స్వీకరించడం, రెండోసారి భయపడటం, ఈ వైరుధ్యం కూడా మానవ అనుభవం యొక్క సంక్లిష్టతను చూపిస్తుంది. అలాగే మోక్షానికి కఠినమైన తపస్సులు, సాధనలు మాత్రమే మార్గం కాదనే ఆలోచన కూడా చాలా ముఖ్యమైనది అనిపించింది నాకు. నిజాయితీగా, నిబద్ధతతో గృహస్థ జీవితాన్ని గడుపుతూ తమ పనులను తాము చేసుకుంటూ కూడా దైవాన్ని చేరవచ్చనే సందేశం ఇందులో ఉంది. ఆధ్యాత్మికత అంటే జీవిత వాస్తవాల నుండి పారిపోవడం కాదు, బహుశా జీవితాన్ని మరింత లోతుగా, అర్థవంతంగా జీవించడమేనేమో అనిపిస్తోంది. ఈ కథనం నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, అన్వేషణను ఆపకూడదని, మనకు ఎదురయ్యే అనుభవాల నుండి నేర్చుకుంటూ మనకు సరిపోయే సురక్షితమైన మార్గాన్ని కనుగొనాలని. బహుశా వింటున్నవారు కూడా ఇలాంటి గాఢమైన అనుభవాలు లేకపోయినా తమ జీవితంలోని ఏ సంఘటనలు తమ నమ్మకాలను మార్చాయి, తమను ఆధ్యాత్మికంగా ఎలా ప్రభావితం చేశాయి అని ఒక్కసారి ఆలోచించుకోవడానికి ఇదొక మంచి ప్రేరణ కావచ్చు. తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.